తనుజ, రీతు ఇమ్యూనిటీ సంపాదించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న పాపమండి పైనుంచి దేవుళ్ళు చూస్తూ ఉంటారు. ఒకటే టాస్క్, ఎల్బో స్ట్రైట్ ఉండాలి. అర్థమైందా? ఎల్బో స్ట్రైట్ ఉండాలి, కిరీటం నీ ఫేస్ మీద ఉండాలి అంతే. ఏం చెప్పావు బావా? నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. అలా అయితే నేను సపోర్ట్ చేసుకుంటాను చెప్పొచ్చు కదా. ఏం అడిగిందండి కదా బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చి ఉంటాయా. చీటింగ్ కర్తా హై తూ. నేను అడుగురా, వాళ్ళిద్దరు నీకు సైడ్ ఉంటే నువ్వు, లేదంటే లైట్ తీసుకో. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? లాస్ట్ టైం చెప్పాను, అందుకే వెళ్ళి అడగంటున్నాను. లాస్ట్ టైం చెప్పింది గుర్తొచ్చింది కాబట్టి. దట్ గై ఈస్ వరస్ట్ యార్. రీతు నిఖిల్ ఉండాలి. రీతు నిఖిల్ దాటరారు. పొన్ను అడిగింది అడుగు. దివ్యని అడుగు. ఇమానుయల్ దివ్య మన సైడ్ ఉంటే అయిపోయింది, నువ్వు లేదంటే లైట్ చూసుకో. చూసావా బిఫోర్ అయిపోయాను కెప్టెన్. ఓకే సూపర్ సూపర్. నువ్వు ఏమైనా ఫిక్స్ అవుతా ముందే మనల్ని అందరి ముందు పెట్టి ఇలా చెయ్యాలని చెప్పి. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. డ్రీమ్ కమ్ ట్రూ అంటే అందరు నన్ను ఎలా చూస్తారు. అంటే నువ్వు కూడా ఆశపడ్డావు కదా నాకు చూడాలని. చూడు ఎంత అందంగా ఏది చూపించు. అది నా ముందు చెప్పరా, అది ఊరందరూ ముందు ఎందుకురా? గోచీలా నావి ఉన్నాయిరా, చూస్తావా? సీక్రెట్ ఏముంది? అందరూ సీక్రెట్ కాదురా, అందరూ ఏమనుకుంటారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో హ్యాపీ కళ్యాణ్, ఐఎమ్ సో హ్యాపీ. బట్ నేను కూడా ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అవకాశంలో పోటీ పడాల్సి ఉంటుంది. రాణి రాజులు తమలో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ కళ్యాణ్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ప్రజలందరూ కమాండోస్లో ఏ ఇద్దరు రాజు లేదా రాణిగా మారి ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష చేరువ కావాలని మీరు కోరుకుంటున్నారు. వారిని పోటీ కోసం ఎంపిక చేసి నేను అడిగినప్పుడు వారి పేర్లను చెప్పండి. ఇది వ్యాపారం. వారాల నుంచి ఆ రేస్లోనే లేరంటే ప్రతి వారం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళే ఉండాలా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఓకే ఒకసారి నువ్వు మాట్లాడుకో. నుంచి కాదు, నువ్వు పాత తీయకు. నేను అరే నేను మాట్లాడుకోని. శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్రతిసారి నేను కెప్టెన్ అవ్వడానికి అడిగాను, ప్రతిసారి అడిగాను, అవ్వకుండా ఎప్పుడు ఆపలా. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే అడుగుతున్నా. ఎవ్రీ వీక్ నువ్వు కెప్టెన్ అయ్యా అని అన్నారు. అలానే ఇప్పుడు 7 వారాలు అయిపోయింది, 10వ వారం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలా ఇంపార్టెంట్, నా గేమ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే 100% నేను నెక్స్ట్ వీక్ మీకు సపోర్ట్ కావాలన్నప్పుడు నేను ఉంటాను. చూస్తే డెమోన్ ఆడాడు, నిన్న కూడా ఆడాడు. ఏం జరుగుతుందిరా? నాకు మొన్న ఫస్ట్ రౌండ్ లోనే నేను గెలిచి బయటికి రావడం జరిగింది. నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను గెలిచి బయటికి రావడం జరిగింది. నేను ఈసారి నేను ఆడాలనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ ఇది దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఆడాలనుకుంటున్నాను. ఆ పొజిషన్ నుంచి నేను మళ్ళీ కిందకి వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు ఫైట్ బ్యాక్ అండ్ ఐ వాంట్ టు గో టు దట్. ఏమి చెప్పినావే. బిగ్ బాస్ గారు ఫస్ట్ నేమ్ తనుజ, అండ్ సెకండ్ నేమ్ ఓట్ ప్రకారం కోసం దివ్య. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? గెట్ రెడీ. చితికిపోయింది సార్, రక్తం పొంగిపోతా ఉంది.